నమస్తే అందరికీ. ఇప్పుడు ఆర్థరైటిస్కి వేసే ముద్ర మర్మ ముద్ర చూద్దాం. ఈ ముద్రలో చేతులను వాడాల్సి ఉంటుంది. కుడి చేతిని పృథ్వీ ముద్రలోను, అంటే ఉంగరపు వేలు, అంటే ఇది కదా ఉంగరపు వేలు, చివరను బొటన వేలు, ఇది బొటన వేలు, ఇది ఉంగరపు వేలు, బొటన వేలు చిరుతో తాకించి మిగిలిన వేలను నిటారుగా ఉంచాలి. ఎడమ చేతిని ఆకాశ ముద్రలోను, అంటే మధ్య వేలు చివరను బొటన వేలు చివరతో తాకించాలి. మిగిలిన వేలు నిటారుగా ఉంచాలి. ఉంచినప్పుడు ఇది మర్మ ముద్ర అవుతుంది. ఓకే. కుడి చేయి వచ్చేసి పృథ్వీ ముద్ర అంటే ఉంగరపు వేలు చివరను బొటన వేలు చివరితో తాకించాలి. ఇది మిగతాయి నిటారుగా ఉంచాలి. అండ్ రెండవది ఎడమ చేతి ఆకాశ ముద్ర, మధ్య వేలు చివరను బొటన వేలు చివరితో తాకించాలి. మిగతా వేలు స్ట్రేట్గా ఉంచాలి. ఇది మర్మముద్ర అవుతుంది. ఇది ఆర్థరైటిస్కి బాగా పనిచేస్తుంది. ఈ ముద్రలో ఏమవుతుంది అంటే, ఏం జరుగుతుందంటే, పృథ్వీ ముద్రలో ఉన్న కుడి చేతి వేళ్ళ అమరిక వల్ల పింగళ నాడి ఉత్తేజితమై పృథ్వీతత్వం పెరుగుతుంది. ఆకాశ ముద్రలో ఉన్న ఎడమ చేతి వేళ్ళ అమరిక వల్ల ఇడనాడి ఉత్తేజితమై ఆకాశతత్వం పెరుగుతుంది. పృథ్వీ ఆకాశతత్వాల పెరుగుదల వల్ల సైనోవియల్ ఫ్లూయిడ్ తయారవుతుంది. శరీరంలోని మలినాలు, విష పదార్థాలు బయటకి తోసివేయబడతాయి ఈ ముద్ర వేయడం వల్ల. దానివల్ల కీళ్ళల్లో ప్రదేశం పెరిగి వాటి కదలిక సులభమవుతుంది. ఫలితాలు: మర్మ ముద్ర వేసుకోవడం వల్ల ప్రాణశక్తి శరీరంలోని ఎముకలు, కీళ్ళలోకి ప్రసరిస్తుంది. ఆర్థరైటిస్ లాంటి కీళ్ళ సమస్యలను ఎదుర్కొనడానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. వేసుకోండి, ఆరోగ్యం కాపాడుకోండి. థ్యాంక్ యూ. మీ జయప్రకాష్.